Welcome back to day 7 of Money Attraction Challenge. I am Gauri Shankar Kalepalli, Law of Attraction Coach. మీరు కనుక నన్ను మొదటిసారిగా మీట్ అవుతూ ఉంటే ఇంతకుముందు 6 days ఛాలెంజెస్ అనేది కంప్లీట్ చేశారో లేదో నిర్ధారించుకోండి. వాటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ 6 ఛాలెంజెస్ కంప్లీట్ చేసి అప్పుడు ఈ యొక్క డే 7 ఛాలెంజ్లోకి రండి. లేదంటే ఇది ఎందుకు చేస్తున్నామా అని అనిపిస్తుంది అనమాట. ఈరోజు ఛాలెంజ్ అనేది చాలా చాలా సింపుల్ కానీ చాలా అద్భుతమైంది, అలాగే చాలా చాలా ఈజీ కానీ చాలా శక్తివంతమైంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఈ యొక్క ఛాలెంజ్ చేశామో ఇది మన సబ్కాన్షియస్ మైండ్ లెవెల్లోనే ఒక ఆటో పైలట్ లాగా మనం మనీ గురించి ఎలాంటి వ్యాకులత చెందాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఇది చేశారో రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 24 అవర్స్లో మీ లైఫ్లో సంథింగ్ అమేజింగ్ అనేది మార్పు చెందుతూ ఉంటే మీరు గమనిస్తారు. అనుకోని మనీ రావటమో, లేదంటే ఎప్పటి నుంచో మీకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వటమో, లేదంటే అనుకోని కొత్త ఐడియాస్ మీకు రావటమో, అలాంటి మ్యాజికల్ థింగ్స్ అనేది మీలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు నెక్స్ట్ 2 days ఈ యొక్క టెక్నిక్ని అగైన్ అండ్ అగైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే 7th day ఛాలెంజ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్, సో పవర్ఫుల్. ఏంటంటే మీ దగ్గర నోట్ ప్యాడ్ ఉంది కదా, చక్కగా ఫ్రెష్ పేజ్ తీసుకోండి, దాని మీద రాయండి మినిమం 108 times ఇలా. మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ. మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ. మినిమం 108 times రాయండి. ఒకసారి కూర్చుంటే 10-15 నిమిషాల్లో అన్నీ కూడా రాయొచ్చు. కానీ డే అల్లా కూడా ఇదే ఆలోచిస్తూ ఉండండి, ఇదే థింక్ చేస్తుండండి, ఇదే పైకి చాంటింగ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మన ఛాలెంజ్ అనౌన్స్ చేసేదాకా ప్రతిరోజు కూడా 108 times మినిమం రాయండి. చూడండి, చేసి చూడండి విత్ గుడ్ స్మైల్. మీరు చేసేటప్పుడు స్మైల్తో చేయండి. అలాగే డూ ఇట్ విత్ లవ్, ప్రేమతో చేయండి. డూ ఇట్ ఏ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, చాలా సంతోషంగా చేయండి. చూడండి, మీరు ఎప్పుడైతే వెరీ ఈజీ అని చెప్తారో లేదా రాస్తారో ఆ ఈజీనెస్ ఫీల్ అవుతూ చేయండి. అయితే చాలామంది మన లైఫ్లో ఎక్కువ మనీని పొందలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారంటే మనీ ఈజ్ డిఫికల్ట్. అవును ఫ్రెండ్స్, అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే మన అరౌండ్ మనం పెరిగిన వాతావరణం, మనం పావర్టీ అనే కల్చర్లో నుంచి మనం రావటం, మన జనరేషన్, మన పెద్దవాళ్ళు మనీ గురించి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయటం, ఎన్నో జాబ్స్ చేయటం, అలాగే హార్డ్ వర్క్ చేయటం, ఇవన్నీ మనం చూసి వచ్చిన ప్రదేశం కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే మేకింగ్ మనీ ఈజ్ నాట్ ఈజీ, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. అయితే ఇప్పుడు మనం దాన్ని వెరీ ఈజీ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో చేసుకోబోతున్నాం. ఇది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన లైఫ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్ని చేంజ్ చేసుకోబోతున్నాం. అందుకనే ప్లీజ్ స్టార్ట్ రైట్. మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. చూడండి, ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేసామో మన సబ్కాన్షియస్ లెవెల్లోనే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ చేశారో మా స్టూడెంట్స్ ఎప్పటి నుంచో అమౌంట్ పే చేయాలంటే ఒకరికి పే చేయలేకపోతే చాలా ఈజీగా మనీ రావడం, నియర్లీ 85,000 చాలా ఈజీగా పే చేయడం జరిగిందని వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదే కాదు, అది తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద మ్యాజిక్ వీఆర్ హ్యాపెనింగ్. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ అని చెప్తారో రాస్తారో ఆటోమేటిక్గా ఆ ఈజీనెస్ అనేది మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. ఇది నాట్ ఫీలింగ్, ఓన్లీ ఫీలింగ్ లెవెల్లో కాదు, ఎప్పుడైతే మీరు ఇది చేస్తూ ఉంటారో మీ చుట్టూ అరౌండ్ ఆ మేనిఫెస్టేషన్ అనేది అట్రాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలా అనుకోని మనీ మీకు రావటమో ఈజీగా, లేదంటే అనుకోని ఆపర్చునిటీస్ ఈజీగా రావటము, లేదంటే అనుకోని ఐడియాస్ మీకు ఈజీగా రావటము, ఇలా రకరకాలుగా మీకు ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా జస్ట్ ఫ్రీక్వెన్సీ. అయితే ఒక విధంగా చెప్పాలంటే మీ యాక్షన్ లెవెల్లోనే చాలా పూర్తిగా మార్పు అనేది జరుగుతుంది. చూడండి, ఇంతకుముందు ఎన్నోసార్లు చేద్దామనుకుంటాం కానీ చేయలేకపోతుంటాం. కానీ ఎప్పుడైతే మీరు మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ అని
ఒక 2 డేస్ కంటిన్యూస్గా ఇలా రాస్తూ ఉంటారో ఆటోమేటిక్గా చేసి చూడండి. డూ ఇట్. ఎప్పుడైతే మీ యొక్క ఫీలింగ్స్ దీని గురించి మార్పు చెందుతాయో, అలాగే ఎప్పుడైతే మీ యొక్క బిలీఫ్స్ మార్పు చెందుతాయో ఆటోమేటిక్గా మీ యాక్షన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యి ఆటోమేటిక్గా మీ లైఫ్లో అట్రాక్షన్ అనేది హ్యాపెన్ అవుతుంది. మోర్ మనీ యూ విల్ అట్రాక్ట్. మీరు కనుక మీ లైఫ్లో ఎక్కువ మనీని పొందాలని ఎగ్జైటెడ్గా ఉన్నారా? అయితే ఈ వీడియో కనుక పాజ్ చేసి మీరు ప్లీజ్ స్టార్ట్ రైట్ మినిమం 108 times మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ. మీరు కనుక ఈ యొక్క ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేశామని ఎలా ఫీల్ అయ్యారు, మీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది కింద చాట్లో మెన్షన్ చేయండి. అలాగే చూడండి, మనం చుట్టూ మన కల్చర్ మీకు తెలుసు, ఎలా మేకింగ్ మనీ ఈజ్ డిఫికల్ట్ అనే కల్చర్లో ఉన్నాం. కాబట్టి ఈ మెసేజ్ ద్వారా చాలామంది మీ ఫ్యామిలీ లేదంటే ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగపడాలి, వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ మనీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మినిమం 3 మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే ఇది చాలామందికి ఉపయోగపడాలి, ఎంతోమంది లైఫ్స్లో వాళ్ళ యొక్క మనీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు ఇది అందరికీ ఉపయోగమని ఎక్కువ మందికి షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ మనం అనౌన్స్ చేయగానే మీకు వెంటనే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దీని గురించి, ఈ మనీ అట్రాక్షన్ గురించి, ఇంకా వెల్త్ మాస్టర్ గురించి ఇంకా చాలా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు సవివరంగా దాని గురించి అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్లీజ్ స్టార్ట్ టుడేస్ ఛాలెంజ్ డే 7. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం.